చూసారు కదా, తెల్లగపిండి, ఉడకబెట్టుకున్న తెల్లగపిండి అండి ఇది. వెల్లుల్లిపాయలు తెల్లగపిండి వేసి వాటర్లో నీట్గా పొడి పొడిలాడేలాగా ఉడకబెట్టుకుని పెట్టుకోవాలి. మీకు ముందే చూపిస్తున్నాను, అంతా ఒకసారి చూడండి. నీట్గా ఉడకబెట్టుకున్న తర్వాత నీట్గా కడుక్కున్న ఎండు రొయ్యలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి ముందు నూనెలో నీట్గా. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నీట్గా వేసేసుకుని వాటిని తాలింపుల్లో బాగా తిప్పేయాలి. దాని తర్వాత వెంటనే ఎండు రొయ్యలు వేసుకోండి, బాగా తిప్పండి. అలా తిప్పుతూ ఉండాలి. కరివేపాకు సరిపడగా, ఉల్లిపాయ ముక్కలు, దాని తర్వాత బాగా తిప్పండి. తిప్పుతూనే ఉండండి అలాగా. మీరు తిప్పుతూ ఆపేరంటే అది కింద మాడిపోతుంది. ఉప్పు, పసుపు వేసుకోండి. దాని తర్వాత మళ్ళీ తిప్పండి. తిప్పడం ఆపేనా మాడిపోతుంది అది. దాని తర్వాత ఒక స్పూన్ కారం మీకు సరిపడగా. కారం అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కారం వేసుకోవాలంటే వేసుకోండి. దాని తర్వాత చూసారు ఎలా వచ్చిందో రంగు. దాని తర్వాత ఉడకబెట్టిన మిశ్రమాన్ని ఈ తాలింపులో వేసేయాలి. వేసేసి చూడండి, అది మళ్ళీ మీకు చూపిస్తాను. అదంతా వేసుకుని అది చూడండి, నీట్గా వేసేసి ఎక్కడ మాడు లేకుండా ఎలా వచ్చిందో చూసారు, నీట్గా వచ్చింది. దాని తర్వాత వెంటనే తాలింపులో వేసిందని బాగా తిప్పాలి. నీట్గా మాడు లేకుండా తిప్పేయాలి. వెంటనే మొత్తం అంతా కలిసేలా తిప్పి బాగా తిప్పాలి. ఒక 10-15 నిమిషాల పాటు తిప్పి దాని తర్వాత దానికి సరిపడగా మూత పెట్టుకుని చూడండి. నేను మూత పెట్టేసాను. దాని తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత గుమగుమలాడే ఎండు రొయ్యలు, తెల్లగపిండి రెడీ అయిపోయిందండి. ఓకే, చూసారు కదా, ఇలాగే మీరు